గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? తప్పకుండా అండి. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య అవమానాలు తీసుకుంటే 11 అండ్ 5 అంటే ఆదాయం 11, వ్యయం 5 ఉంది. సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన కూడా ఏం లేదు. కాకపోతే జనరల్గా వీళ్ళకి ఏదైనా ఇప్పుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక అంత గొప్పగా లేదు అన్నప్పుడు వీళ్ళు ఎంత దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తి ఆరాధన లేదా కాలభైరవ అష్టకం చదువుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి వృశ్చికం వారికి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఆదాయ వ్యయాలు ఓకే, బట్ రాజపూజ్య అవమానాలు మాత్రం కొంచెం 2 అంటే మెచ్చుకునే వాళ్ళు ఇద్దరైతే అవమానించే వాళ్ళు 6 ఉన్నారు. కాబట్టి అవమానం తగ్గాలి అంటే కనుక గణపతి ఆలయాలకు వెళ్తూ ఉంటే లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది, రాజపూజ్యం పెరుగుతుంది. అయితే మిగతా ప్లానటరీ పొజిషన్స్ పరంగా వీళ్ళకి ఎలా ఉంది ఏంటని చెప్పేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృశ్చికం వారికి పంచమంలో శని ఉన్నందుకు, 4లో కేతువు, దశమంలో 4లో రాహు, దశమంలో కేతువు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఆ గురువు నవం మనకి జూన్ నుంచి భాగ్యంలోకి వస్తాడు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే తొందర అంటే ఇప్పుడు టాపిక్గా తీసుకోవాలి, ఇప్పుడు ఈ నిర్ణయం అంత ఫాస్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడేమో తొందరగా తీసుకుంటారు తెలియక. ఇది హర్రీగా వెంటనే తీసుకోవాలన్నప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. వీళ్ళు ఈ డిఫరెన్స్ తెలుసుకోగలగాలి. అంటే ఏది నేను తొందరపడి తీసుకోవాలి, ఏది నేను లేట్గా తీసుకోవాలి. ఈ క్లారిటీ పెంచుకుంటే వీళ్ళ లైఫ్ బాగున్నట్టే పంచమంలో శని ఉన్నందుకు. అలాగే 4లో రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో నేను పలానా దేశంలో సెటిల్ అవ్వాలి, పిఆర్ రావాలి, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలనుకునేటువంటి వారికి వృశ్చికం వారికి ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి అనుకూలత ఉంది. నవంబర్ తర్వాత 3లోకి వస్తాడు రాహు. సో అక్కడ నుంచి కొన్ని డేర్ స్టెప్స్ తీసుకుంటారు. ఉన్న దేశంలోనే కొంచెం ప్లేసెస్ కూడా మారుతారని చెప్పచ్చు మనం. అలాగే వీళ్ళకి ఉపాసన కూడా ఎక్కువ కాలభైరవుని చేస్తే మంచిది, కాస్త నువ్వులు దానంగా ఇస్తే మంచిది, ఇట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ నుంచి బాగుంటుంది. అండ్ అట్లాగే పెద్ద మొత్తంలో ఓడీస్ కానీ మనకి బ్యాంక్స్ నుంచి సపోర్ట్ కూడా జూన్ నుంచి వస్తుంది చెప్పాలంటే. కాకపోతే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే వీరికి ఉద్యోగ విషయంలో తొందరపడి ఏదో ఇప్పుడు ఎలా ఉంటుందంటే విరక్తి, వైరాగ్యం, అబ్బా నాకు చేయబుద్ధి కావట్లేదు. కొంతమందికి చూడండి అర్థం కాదు, ఎందుకు మానేస్తున్నట్టేమో నాకు అర్థం కావట్లేదు, చేయబుద్ధి కావట్లేదు అంటారు. ఎందుకు చేయబుద్ధి కావట్లేదు? మంచి ఆఫీస్ కాదా అంటే మంచి ఆఫీసే, మంచి బాసే, శాలరీ కూడా బాగానే ఉంది, కానీ నాకు చేయబుద్ధి కావట్లేదు మానేస్తారు. ఇలాంటి సిమ్టమ్స్ పెరుగుతుంటాయి దశమంలో కేతు ఉన్నప్పుడు. అందుకని ఏంటంటే ఎక్కడో ఏదో రికగ్నైజేషన్ తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి.